గైస్ బాయ్స్ గురించి అయితే ఒక మాస్టర్ వీడియో రేటింగ్ ఇచ్చేసాను. అంటే డెఫినెట్‌గా బాయ్స్‌కి అయితే బాగా నచ్చుతది. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. డెమో చూసారు కదా! రేటింగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి అబ్బా. నచ్చితే సపోర్ట్ చేయండి, అదే చాలు. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు కింద డిస్క్రిప్షన్‌లో వీటి ఒక లింక్స్ పెడతాను. అంటే టెంప్లెట్ లింక్ ఉంటది. అదే ప్రాజెక్ట్ లింక్ ఉంటది. దీంట్లో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. ఫాంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోకి లుక్ వచ్చింది ఫాంట్స్ వల్ల కాబట్టి అర్థం చేసుకోండి. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. అట్మాస్ఫియర్ ఇంపోర్ట్ చేసింది ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తాను, చూడొచ్చు. ఇంకోటి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను పిక్స్ అనేవి అన్నీ ఇవ్వలేదు, ఎందుకంటే రిమూవ్ చేసి ఇచ్చాను. అంటే కొంచెం ఇంపోర్ట్ ప్యాకేజ్ వల్ల, అంటే ఫొటోస్ ఎంబీస్ వల్ల మీకు 5 MB కన్నా ఎక్కువ ఉంటే ఇంపోర్ట్ అవ్వదు. మళ్ళీ మీకు ఇబ్బంది పడతారని చెప్తాను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎక్కడ డౌట్ ఏం రాకుండా చెప్తానులే. స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేస్తాను. మీకు ఒక గ్రూప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక ఫోటో ఉంటుంది. ఇదేం వదిలేయండి, టెక్స్ట్ వదిలేయండి, మన టెక్స్ట్ ఏం సంబంధం లేదు. మీరు ఫాంట్స్ డౌన్ చేసుకుని ఉంచుకుంటే మీకు మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటాయి. లేదంటే మీ ఇష్టం, అది నీకు అంతగా నేను చెప్పలేనబ్బా. ఇక్కడ చూడొచ్చు, మన స్టార్టింగ్ నుంచి ఒక ఫోటో ఉంటుంది. అంటే ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటోని రీప్లేస్ పెట్టండి. ఎగ్జాంపుల్కి నేను ఒక్క నిమిషం, అంటే బాయ్స్ గురించి కాబట్టి నేను బాయ్స్ ఫోటోనే రీప్లేస్ పెట్టని ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో యాడ్ చేశాను, కాపీ లేయర్ కొట్ట, ఈ ఫోటో డిలీట్ చేసేయండి. అంటే ఇదే పిక్స్, అంటే మీ దగ్గర తక్కువ పిక్స్ ఉంటాయి బాయ్స్ దగ్గర, వీటిని అంటే మల్టీ పిక్స్లే కాకుండా ఉన్న పిక్స్ని అక్కడక్కడ యాడ్ చేసి డౌట్ రాకుండా కొంచెం ఫిల్ అర్జెంట్ అని ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇది కనపడుతుంది కదా, ఫస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్. ఇది యూజ్ చేసుకుంటూ ఒక 2-3 పిక్స్ వరకు ఇలా కవర్ చేసేయచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పిక్ యాడ్ చేస్తాను. కరెంట్ ఫీల్ ఒకటే ఉంచండి, సేమ్ అదే ప్రాసెస్. అదే ప్లేస్లో ఫోటో ఒకటి రీప్లేస్ అయింది, బట్ ఫోటో అనేది లెఫ్ట్ సైడ్కి అనేది ఎక్కువ వెళ్ళిపోయింది. ఏం లేదు, చేతి ఫింగర్స్ ఓపెన్ చేయండి, ఇలా కొంచెం సెంటర్లో సెట్ చేసుకోండి, సరిపోద్ది. చూడొచ్చు, మనకైతే సెట్ అయిపోయింది, ఎడిటింగ్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 2 minutes 40 seconds కాడి నుంచి రావాలి. ఇక్కడికి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అంటే మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ పెట్టి ఇక్కడ టెక్స్ట్ ఉంటే ఇక్కడ ఫోటో రావాలి, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ఫోటో రావాలి. అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంకో ఫోటో, అంతే. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని కాపీ లేయర్ కొట్టి ఇక్కడ 2 photos ఇచ్చాం కదా, ఈ 2 photosని టిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కరెంట్ ఫీల్ ఒకటి తీయండి, పేస్ట్ చేయండి. అంతే, అదే ప్లేస్లో ఫోటో ఒకటి రీప్లేస్ అవుతుంది. కొంచెం ఫోటో అనేది అటు ఇటు ఉంటే కొంచెం ఒక్క నిమిషం కొంచెం ల్యాగ్ ఇష్యూ అని ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాడో డిస్ప్లేమెంట్ ఒక ప్రీసెట్ ఉంటుంది, దీనివల్ల ఇది హైడ్ చేసేసి మీరు యూజ్ చేసినా పర్లేదు, లాస్ హ్యాండ్ హైడ్ చేసుకోండి. నేనైతే అంత ఏం చేయట్లేదులే. చూడొచ్చు, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడి నుంచి అసలు ప్రాసెస్ అనేది జరుగుద్ది. అంటే ఒకే పిక్ని కటింగ్ పిక్స్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక ఎక్స్పాండ్ టైప్ పిక్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మంచి ఈ పిక్ ఉంది, అంటే కొంచెం లాంగ్ ఉన్న పిక్ని, అంటే హెడ్ నుంచి లెగ్ వరకు కొంచెం కనిపించే పిక్, కొంచెం ఇంకా బెటర్గా ఉన్న పిక్ యాడ్ చేసుకోండి. దీనికన్నా ఇంకా బెటర్గా ఉన్న పిక్ ఉంటే అవసరం లేదు. ఇక్కడ మొత్తం 4 beat మార్క్ దగ్గర నుంచి యాడ్ అంటే 4 beat మార్క్ కవర్ అయ్యేలాగా, అంటే 5-10 దగ్గర నుంచి 7 minutes 7 seconds నుంచి ఈ ఫోటో అనేది ఉండాలి. తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ గట్టుకు వచ్చి ఈ ఫోటోని జూమ్ చేసుకుని ఏదైనా, అప్పుడు ఎగ్జాంపుల్కి హ్యాండ్ చూపించండి, మీ ఇష్టం అది ఎలాగైనా. హ్యాండ్ చూపించండి. ఇక్కడ మధ్యలో ఇది కనపడుతుంది కదా, ఈ మధ్యలో కట్ చేయండి, లాస్ట్ కట్ కాకుండా. మళ్ళీ ఇంకోటి దాని దగ్గరికి వచ్చి ఈసారి ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ చూపించండి, ఈసారి మధ్యలో కట్ చేయండి. ఈసారి ఇంకోసారి వచ్చి మూడో దానికి వచ్చి ఫేసు ఒక సైడ్ చూపించండి, ఇప్పుడు దీన్ని కట్ చేయండి. మళ్ళీ ఇంకో సైడ్కి వచ్చి ఫేస్ని ఈ పక్క సైడ్ చూపించండి, అంటే ఫేస్ కనపడిపోయినా పర్లేదు. లాస్ట్లో మన ఫేస్ ఒకసారి చూపించేద్దాం. ఇప్పుడు చూడొచ్చు, మనకైతే అదే ఫోటోని 4 types కింద కట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే కట్ చేసినప్పుడు ర్యాండమ్ డిస్ప్లేమెంట్ ఓపెన్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ కొట్టండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోజ్ గామా ఉంటుంది, ఎక్స్పోజ్ గామా ఆన్ చేసుకోండి. కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం ఫోటో కొంచెం డార్క్లో ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. యాడ్ చేశాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే ర్యాండమ్ డిస్ప్లేమెంట్ ఒక ప్రీసెట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. టూ మచ్ అని ఒక ప్రీసెట్ ఉంటుంది, లాస్ట్ ఉంటుంది కెఫెన్ అని, ఇది యాడ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడో బీట్ మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ వచ్చి ఒక 500 చేయండి, దీన్ని స్టార్టింగ్ పెట్టండి, దీన్ని ఒక
5 చేసుకోండిలే, అంటే మీకున్న ఎఫెక్ట్స్ పెట్టి 5 సరిపోద్ది అనుకుంటా. 6 చేసుకోండిలే, కొంచెం బాగుంటుంది. దీనికి ఒక కర్వ్ ఇవ్వండి, ఇలాంటి కొంచెం కర్వ్ ఇవ్వండి సరిపోద్ది అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పోజ్గా ఆమె యాడ్ చేస్తారు కదా, ఇక్కడ మోషన్ బ్లర్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. లేకపోతే బ్లర్లోకి వెళ్తే ఇక్కడైనా మోషన్ బ్లర్ ఉంటుంది. అర్థమైంది కదా. ముందు ఎక్స్పోజ్గా ఆమె ర్యానోడిస్మెంట్ ఒక ప్రీసెట్, దాని తర్వాత మోషన్ బ్లర్, అంటే మనకి అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేయండి, ఇంకేమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, బెటర్గా ఏమైనా ఉంటే, లేదంటే దీంతో సరిపెట్టేసుకొని సరిపోద్ది. చూడొచ్చు, నేనైతే సరిపోతాయి ఇవి. వీటిని కాపీ చేసుకొని ఇక్కడ ఉన్న 4 ఫొటోస్కి అదే ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా అనమాట. చూడొచ్చు, మనకైతే సరిపోయింది కదా. ఇక్కడ ఏవైతే ఫొటోస్ యాడ్ చేశారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఫొటోస్ యాడ్ చేశారు కదా, అంటే ఒకే ఫోటోని 4 టైప్ కటింగ్ ఫోటో యాడ్ చేశారు కదా, లెఫ్ట్ రైట్ అండ్ టైప్లోని. ఇక్కడ ఏ ఫోటో అయితే యాడ్ చేశారో అదే ఫోటోని ఇక్కడ ఫుల్ ఫోటో యాడ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి డౌన్లోకి వచ్చేస్తే, టోటల్ డౌన్లోకి వచ్చేస్తే, ఒక్క నిమిషం, ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంటుంది. ఒక 2 ఎఫెక్ట్స్ని హైడ్ చేశాను, కొంచెం లాగేజ్ వల్ల అర్థం చేసుకోండి. పైదాన్ని కూడా హైడ్ చేసి చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అందరికీ ఏ ఫోటో అయితే యాడ్ చేశారు, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను యాడ్ చేసే ఫోటో మేబీ ఇది అనుకుంటున్నా, చూద్దాం. ఈ ఫోటో కాదు, ఒక్క నిమిషం. యాడ్ చేసే ఫోటో అయితే ఇది, ఈ ఫోటో అయితే యాడ్ చేసాం కాబట్టి మనం ఈ ఫోటోని కాపీ కొట్టుకోండి ఫోటోని. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, కింద టాప్ డౌన్ ఉన్న ఫోటో, ఈ ఫోటో ఓపెన్ చేసి ప్లస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పేస్టల్ పక్కన కరెంట్ ఫీల్ ఒక్కటే ఉంచండి, అర్థమైంది కదా. కరెంట్ ఫీల్ ఒక్కటే ఉంచండి. ఇప్పుడు చేయండి, అదే ప్లేస్లో ఫోటో రీప్లేస్ అవుతుంది. చూడొచ్చు, మనకి కొంచెం అంటే అదే ఫోటోని అంటే 4 టైమ్స్ చూపించినట్టు ఉంటుంది, అంటే కటింగ్ టైపు, అంటే హ్యాండ్ లెగ్ ఆ టైప్ చూపించినట్టు ఉంటుంది. దాని తర్వాత ఫోటో అనేది షో అవుతుంది, రివీల్ అవుతుంది, అంటే షో టైపు బాగుంటుంది, డెఫినెట్గా నచ్చుద్ది. ఇప్పుడు ఈ 3 ఎఫెక్ట్స్ని హైలైట్ చేసేయండి. చూడొచ్చు, మనకైతే బాగా సెట్ అవుతుంది. సేమ్ అంతే. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక ఫోటో యాడ్ చేసుకోండి, బీట్ మార్ నుంచి బీట్ మార్ వరకు లెంత్ ఉంటే కట్ చేయండి, తక్కువ ఉంటే పెంచుకోండి. సేమ్ అంతా ఇంకో ఫోటో యాడ్ చేయండి. ఒక్క నిమిషం, కొంచెం ఎఫెక్ట్స్ వల్ల కొంచెం లాగ్ అవుతుంది. వీటిని హైలైట్ చేసుకుని అప్పుడు ఒక ఫోటో యాడ్ చేసుకుని ఫస్ట్ ఈ ఫోటో కాపీలర్ కొట్టండి. ఈ ఫోటో కాపీలర్ కొట్టి ఈ ఫోటో ఓపెన్ చేసి పేస్టర్ పక్కన కరెంట్ ఫీల్ ఒకటే తీసి రివర్స్ చేయాలి. ఇది అంటే జస్ట్ పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ సరిపోద్ది. వీటిని ఏం చేస్తారంటే, టోటల్ డౌన్ అంటే ఇక్కడ ఉన్న 2 ఎఫెక్ట్స్ కింద తీసుకురండి. ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ 2 ఎఫెక్ట్స్ కింద తీసుకొచ్చి, ఒక నిమిషం, ఇలా తీసుకొచ్చి వీటిని అన్నిటిని హైలైట్ చేసుకుని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది.